దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మెలుకొలుపు ప్రార్థన వీక్షకులందరికీ కూడా మరొక నూతనమైనటువంటి రోజు కొరకే మరి దాచి వచ్చిన ఆశీర్వాదములను దీవెనలను ప్రభునామము ప్రకటన చేస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబము బాగున్నారని నమ్ముచున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఈ వాక్యము కొరకే వేగురు పడుతూ ఆసక్తితో చూస్తున్న వారు మరి ఎందరున్నారో మరి అందరిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రచురితమవుతున్నటువంటి ఉదయకాలపు మెలుకొలుపు ప్రార్థన సహవాసాన్ని మొట్టమొదటిగా ఎవరు చూస్తారంటే మొట్టమొదటిసారిగా నేనే చూస్తాను. మొదటి వ్యూ అనేది నా ద్వారానే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆశతో ఎదురు చూస్తాను ఉదయాన్నే. ఇది ఎప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యం ఎప్పుడు వస్తుందా అని ఆశతో. ప్రియ సహోదరుడా, ఎందుకంటే మరి ఒక దాసి యొక్క కన్నులంట మరి ఎవరి వైపు చూస్తాయటండి? 123 కీర్తనలో చక్కటి మాట రాయబడి ఉంది. 2వ వచనంలో, దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును. దాసి కన్నులు తన యజమానుల చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మన దేవుడైనటువంటి యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన వైపు చూచుచున్నవి అంటున్నాడు. ఎలాగన్నాయి మరొకసారి చూస్తే కనుక, దాసుల కన్నులు తన యజమానుడి వైపు, దాసి కన్నులు తన యొక్క యజమానురాల వైపు చూస్తాయట ఆశతో. యజమానుడు నాకు ఏమి చేస్తాడు, యజమానుడు ఏమి ఇస్తాడు, యజమానురాలు నా కొరకు ఏమి ఇస్తుంది, ఏమి సిద్ధపరిచింది, ఏ విధమైనటువంటి బహుమానం ఇస్తుంది, ఏ విధమైనటువంటి ఎంతో ఆశతో కనబడుతూ ఉంటారు. ఎందుకంటే ఇచ్చే యజమానుడు అయి ఉంటాడని, యజమానురాలు ఇచ్చే యజమానురాలు అయి ఉంటుందని ఈ దాసుడికి లేదా దాసికి ఆశ. మన దేవుడైతే ఖచ్చితంగా ఇచ్చే దేవుడే, ఖచ్చితంగా కరుణించే దేవుడే, ఖచ్చితంగా అనుగ్రహించే దేవుడే. అయితే మనం ఎలా చూస్తున్నాం? ఆ దాసి చూసినటువంటి ఆశ మనలో కనబడుతుందా? దాసురాలు చూస్తున్నటువంటి ఆశ మనలో కనబడుతుందా? ఏదో ఒక అలవాటుగానో లేకపోతే ఏదో ఒక యాదృచ్ఛికంగానో చూస్తూ ఉన్నామా? అలాంటి స్థితి దయచేసి విడిచిపెడదాం. ఆశతో ఎదురు చూద్దాం. దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు ఆశతో ఎదురు చూద్దాం. ఆశ కలిగినటువంటి ప్రాణమును ఆయన తృప్తిపరుస్తానంటున్నాడు. మంచి శ్రేష్టమైనటువంటి గోధుమలతో నేను తృప్తిపరుస్తానంటున్నాడు. మరి కొండ తేనెతో మిమ్మల్ని నేను తృప్తిపరుస్తానని సెలవిస్తున్నటువంటి దేవుడు ఆయన. రే సహోదరుడా, సహోదరి, సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఆయన కృప కొరకు, ఆయన విప్పేటటువంటి గొప్పిలి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ ఎదురు చూస్తుంటుంటే మేలైనవే ఆయన ఇస్తూ ఉన్నాడంట. చూడండి ఎంత గొప్ప మాట అండి. మేలైనవే ఆయన మనకి ఇస్తూ ఉన్నాడంట. మేలైనవే, మనకి మేలు చేసేవి కాదనుకుంటే ఆయన మనకి ఇవ్వడు. మేలు చేసేవి కాదనుకుంటే అవి ఎంత మాత్రం కూడా మనకి ఆయన దగ్గర ఇచ్చాడు. మేలైతేనే దానివల్ల మనకు ఉపయోగం ఉంది, దానివల్ల మనకి మేలు జరుగుతుంది అనుకుంటేనే ఆయన మనకు దగ్గర చేస్తూ ఉంటాడు. కాబట్టి ఉదయముననే ప్రచురితం అవుతున్నటువంటి ఈ ఒక వాక్యం కొరకే ఎందరూ ఇలాంటి దాసిలాగా, ఇలాంటి దాసుడి మాదిరి ఎదురు చూస్తూ ఉన్నారండి. యెహోవా యందు భయభక్తులు నిలిపి వాక్యము కొరకే ఎదురు చూస్తున్నవారు, ఈ ప్రార్థన సహవాసం కొరకే ఎదురు చూస్తున్నవారు, ప్రకటించబడుతున్నటువంటి దీవెనలు పొందుకోవడానికి ఎందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. దాన్ని ఎలాగా పట్టుకుని వెళ్దామని చూస్తున్నారు. ఒకసారి గమనించండి. ఆకాశం నుండి మన్నా కురుస్తోంది. ఉదయముననే పోయి వారికి కావాల్సింది వారు తెచ్చుకుంటుండేవారు. మరి ఎక్కువ తెచ్చుకున్న వారికి ఎక్కువ కాలదు, తక్కువ తెచ్చుకున్న వారికి తక్కువ కాలదని వాక్యం చదివిస్తుంది. అంటే వారికి కావలసినంత వారికి ఇవ్వబడుతూ ఉంది. ఎంత కావాలో అంత ఇవ్వబడుతుంది. మరి వారికి మరి ఒక కొలత, అంటే ఎంత ఉంటే వారికి సరిపోతుందో అంతే వారికి ఇవ్వబడుతోంది. వారు ఎప్పుడు వెళ్ళారటండి? ఉదయముననే నా దేవుడు నా కొరకు మరి ఏమి సిద్ధపరిచాడు, నా దేవుడు నా కొరకు పంపించినటువంటి ఆహారం నేను తెచ్చుకోవాలి. దేవుడు ఆకాశం నుండి పంపించినటువంటి ఆ దీవెన నా ఇంటికి తెచ్చుకోవాలి అని
ఉదయముననే పోయి తెచ్చుకునేవారట. ఉదయముననే ప్రియ సహోదరుడా, మరి నీకు ఇలాంటి ఆశ లేదా? ఒకసారి ఆలోచన చేయి. ఇలాంటి తాపత్రయం నీలో ఉందా? ఒకసారి ఆలోచన చేయి. ఇలాంటి భయభక్తులు నీకున్నాయా? ఒకసారి ఆలోచన చేయి. ఆసక్తితో ప్రయత్నం చేయి. ఆసక్తితో ప్రభుని అడుగు. ఆసక్తితో దేవుని యొక్క వాక్యం గురించి ప్రయాసపడు. దేవుడు నిన్ను నీకున్నటువంటి స్థితిలోనే సమృద్ధికరమైనటువంటి రీతిలో మారుస్తాడు. నీవు కలిగి ఉన్న దాంట్లోనే నీకు ఏది కూడా తక్కువ చేయకుండా సమస్తము నీకు మేలుకరంగా మారుస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది సత్యం, ఇది నమ్ము. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో నేను చూస్తూ ఉన్నానంటే వారికి సమాధానం లేదు. వారికి మరి ఇంకా ఏదో వెలతి వాళ్ళకి కనబడుతూ ఉంటుంది, ఇంకా ఏదో లోటు వాళ్ళకి కనబడుతుంటుంది, ఇంకా ఏదో తక్కువ స్థితి వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కారణం ఏమిటంటే మరి దేవుని యొక్క కృపను పరిపూర్ణంగా పొందుకోలేకపోవడం, దేవుని యొక్క అనుగ్రహమునకు పరిపూర్ణంగా పాత్ర కాలేకపోవడం. ప్రియ సహోదరుడా, సహోదరి, నేనైతే నమ్ముచున్నాను, నిన్ను దేవుని యొక్క కృపకు పరిపూర్ణమైనటువంటి అర్హత పొందుకునే సహోదరునిగా ఉంచాలని నా ఆశ. అలాగా నువ్వు జీవించినప్పుడు, అలాగా నీ యొక్క భక్తిని నువ్వు కలిగి ఉన్నప్పుడు, అలాంటి ఆసక్తిని నువ్వు నిలిపినప్పుడు దేవుడు తప్పక నిన్ను తృప్తిపరుస్తాడు. యజమానుడు తన దాసుని యొక్క ఆశని ఎరిగి, అరే ఈ దాసుడు నన్నే చూస్తూ ఉన్నాడే, అతని కన్నులు నన్నే గమనిస్తున్నాయే, నేను ఏమి ఇస్తానా, ఏమి పెడతానని చూస్తూ ఉన్నాడే అని యజమానుడు దాసుడి మీద ఖచ్చితంగా జాలి పడతాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. చివరికి కఠినుడు అయినప్పటికీ కూడా, మరి మొదటిసారి కఠినమైన హృదయం కలిగి ఉన్నా కానీ 2-3 సార్లు అదే ఆశతో చూసినప్పుడు కఠినుడైన వాడు సహితము దాసుడికి ఇవ్వడానికి ఇష్టపడతాడు. దాసిరాలు అంతే. తన దాసిరాలికి మరి ఏమి కావాలో ఆ యజమానురాలు ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంతటి మరి ఏమంటారు, ఎంత పిచ్చినారైనటువంటి యజమానురాలైనా సరే, ఇజబేలు లాంటి స్త్రీ అయినా కానీ మరి ఆశతో ఎదురు చూసినప్పుడు, ఆశతో కన్నులు ఆ యజమానుల మీద నిలిపినప్పుడు ఖచ్చితంగా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి మన దేవుడు కరుణ సంపన్నుడు, ఆయన కనికర సంపన్నుడు. ఎవరు నా వైపు చూస్తున్నారా, ఎవరు నన్ను అడుగుతున్నారా, ఎవరు నా మీద ఆశ పెట్టుకున్నారా, ఎవరు నా కోసము మరి తాపత్రయపడుతున్నారని తప్పక ఆయన కన్నులు మనల్ని వెతుకుతూ ఉన్నాయి. కాబట్టి ఉదయకాలంలో ప్రభు సన్నిధికి రండి, అడగండి, ఆశతో ఎదురు చూడండి. దేవుడు సమృద్ధికరంగా మారుస్తాడు మీ ప్రతి పరిస్థితిని. నీవు ఏకీభవించగలిగితే చిన్న ప్రార్థన మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగల దేవా, బిడ్డల యొక్క వాంఛలను ఆశలను ఎరిగిన దేవా, ఇదిగో మేము మీ వైపు ఒక దాసుడు ఏ విధంగా అయితే యజమానుడి వైపు తిరిగి చూస్తూ ఉంటాడు, ఈ యొక్క దాసి ఏ విధంగా అయితే యజమానురాల వైపు చూస్తూ ఉంటుంది కన్నులెత్తి, అట్టి రీతిలో ఇదిగో నేను ఆశతో మా కన్నులు మీ వైపు ఎత్తి చూస్తున్నాం. మా ప్రతి అవసరతలు ఎరిగిన దేవా, మమ్మల్ని మేలుతో నింపి మీ కరుణ మా మీద ఉంచి మమ్మల్ని సమృద్ధిదాయకంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామమును బట్టి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.